మరైతే తన వీడియోస్ గనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే కూర్చొని తన భర్త అక్కడ ప్లేస్‌లో ఏదైతే ఉందో అక్కడి నుంచి తన ఫోన్ మాట్లాడడం అన్నది తన వీడియోస్‌లో క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. సో, క్యాప్చర్ చేయడమే కాకుండా తన భర్త ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే ఎన్ని నిమిషాల నుంచి తనక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను ఇదే స్టెప్స్ మీద కూర్చొని తనిక్కడి నుంచే వీడియో తీసి ఇదే యూట్యూబ్ ఛానల్‌లో తన యొక్క 'వైషు అమ్మ' అనే యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడం జరిగింది. అక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా! సో, అదే ప్లేస్‌లోని తన యొక్క భర్త హరిబాబు అక్కడ నించొని ఫోన్ మాట్లాడడం అన్నది తను ఆన్ ద స్పాట్‌లో గ్రహించి అక్కడ వీడియో తీసి అది మళ్ళీ సబ్స్క్రైబర్స్‌కి తెలియాలి. తన భర్త ఎలాంటి వాడు అని చెప్పి తను చెప్పాలనుకుందో ఏమో తెలీదు కానీ ఆ విధంగా వీడియోస్ తీయడం కూడా జరిగింది. ప్రెజెంట్ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వైషుకి సంబంధించిన అన్ని తన యొక్క బట్టలన్నీ కూడా ఉతికి ఇక్కడ ఆరేశారు. అండ్ ఇక్కడ మరొకసారి ఇవన్నీ కూడా చూసి వాళ్ళ తల్లి, వాళ్ళ వదిన వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న లంగావోణి అని, తన పెళ్ళికి కట్టుకున్న చీర అని, లేకపోతే తన పెళ్ళికి ఉపయోగించిన బట్టలు అని చెప్పి తను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్క గుర్తు ఏదైతే ఉంటుందో వైష్ణవికి సంబంధించి అన్నీ కూడా ఇవాళ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ బాధపడుతున్న పరిస్థితి.